విద్యాశాఖ సీఎం దగ్గరనే ఉంది కదా. అవును. మరి ఆయన దగ్గర ఉన్న శాఖలో ఏం జరుగుతుందో చెప్పరా కనీసం. 400 కాలేజీలకు ఇన్ని పోస్టులు అంటే మనం కూడా విద్యా వ్యవస్థ మీద ఇంతకుముందు కూడా కొన్ని మాట్లాడుకున్నాం. అవును. సో ముఖ్యమంత్రి నేనేమనుకున్నా అంటే ఆపద్ధర్మ విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆపద్ధర్మంగా విద్యాశాఖను చూస్తున్నాడు. చాలా పనులు ఉంటాయి అంటే చాలా పనులు ఉంటాయి. ఆపద్ధర్మ విద్యాశాఖ మంత్రి కాబట్టి రేపు మంత్రివర్గ విస్తరణ కాగానే ఎవరో విద్యామంత్రి వస్తాడని అనుకున్నాం. మనం ఇక్కడ కూర్చోమని మాట్లాడుకున్నాం. మనం అనుకున్నది ఒకటి, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిసినట్టుగా అసెంబ్లీ సాక్షిగా నేను ఏదైనా వదిలిపెడతా కానీ విద్యను హోంశాఖను నా దగ్గరనే పెట్టుకుంటా అని చెప్పి ఆయన చెప్పడమే కాకుండా ఇంకో మంత్రితోటి కూడా చెప్పించాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి. విద్యాశాఖ మొత్తం సీఎం దగ్గరనే ఉంటుంది. కానీ విద్యాశాఖలో నిర్ణయాలు అనేటటువంటివి ఏమాత్రం కూడా సరే ఆయన స్కూళ్ళు పెడుతున్నాడు, ఏది యంగ్ ఇండియా స్కూల్స్, అవి 100% తప్పు అనేది మనం ఇక్కడే మాట్లాడుకున్నాం. ఇప్పటికి కూడా మనం సీఎం ఆఫీస్లో ఒక అధికారితో మాట్లాడితే ఆయన ఏమంటున్నాడు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదేవిధంగా జనరల్ విద్యార్థులు అందరూ కలిసి ఒకే స్కూల్లో చదువుకోవచ్చు అని ఆయన చెప్తున్నాడు. కానీ గ్రౌండ్లో జరుగుతున్నది ఏంది, ఇప్పుడు కోడంగల్లో కట్టే స్కూల్ కానీ లేదా బట్టి విక్రమార్కల కాన్స్టిట్యున్సీలో కట్టే మధ్యలో కట్టే కాలేజీ కానీ ఏంటి అంటే వర్టికల్ హారిజాంటల్ క్లబ్బింగ్ లేదు. ఏమంటున్నారు, ఇక్కడ బీసీ స్కూల్ ఉంటుంది, ఇక్కడ ఎస్సీ స్కూల్ ఉంటుంది, ఇక్కడ మైనారిటీ స్కూల్ ఉంటుంది, ఇక్కడ ఇంకో స్కూల్ ఉంటుంది. వీళ్ళందరూ కలిసి ఎవరి స్కూల్లో వాడు చదువుకుంటాడు, సాయంత్రం ఆడుకోవడం మాత్రం ఒక దగ్గర ఆడుకుంటారు. ఎందుకు ఆ పని బయట చేయరా అక్కడ? అది ఎట్లా రేపు పొద్దుగాల ఏమవుతుంది, వీడు వాడు కలిసి సోషల్ టెన్షన్స్ క్రియేట్ అయ్యి ఈరోజు ఎక్కడో ఎన్ఐటి కాశ్మీర్లో ఎటువంటి గొడవలు జరుగుతున్నాయో అట్లా గొడవలు జరిగేటటువంటి అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఏపీ రెసిడెన్షియల్ లాగా అన్ని కలిపి పెట్టు నువ్వు. అవును, కులాలు గిలా అందరు కలిపి పెట్టడానికి అవకాశం లేదు. కలిపి పెట్టడానికి అనేక సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఎస్సీ సబ్ ప్లాన్ అని ఒకటి, ఎస్టీ సబ్ ప్లాన్ ఒకటి, బీసీల సబ్ ప్లాన్ అని ఒకటి. ఎందుకంటే బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఎన్ని కోట్లు అయితే ఖర్చు పెడుతున్నారో అది బీసీ ప్లాన్లో చూపిస్తున్నారు. అవును, దానికి కామన్ ఒక అసెంబ్లీ పెట్టాలి ఒక చట్టం. కానీ ఇప్పుడు పెట్టేటటువంటి యంగ్ ఇండియా స్కూల్స్ అన్నీ కూడా వర్టికల్ హారిజాంటల్ కాదు. రేపటి రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మధ్య టెన్షన్స్ క్రియేట్ చేయగలిగేటటువంటి పాఠశాలలు ఇప్పుడు పెడుతున్నారు. అది తప్పు అని చెప్పి ముఖ్యమంత్రి గారు దాని మీద ఇంకా ఏం స్పందిస్తలేరు. తన పని తను చేసుకుంటూనే పోతున్నాడు. ఒకటి. రెండవది, విద్యా వ్యవస్థలో ఉండేటటువంటిది ఈరోజు ప్రాథమిక పాఠశాలలు కానీ లేదా ఉన్నత పాఠశాలల్లో కానీ లెక్చరర్ల రిక్రూట్మెంట్ నామమాత్రంగా ఒక డిఎస్ఏసి ఏదో చేసిండ్రు కానీ ఇప్పటికీ కూడా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలు లాగానే ఉన్నాయి. రిక్రూట్మెంట్ యూనివర్సిటీలు ఎట్లా ఉన్నాయో అట్లే ఉన్నాయి. ఈరోజు యూనివర్సిటీల పరిస్థితి ఏంటి అంటే అవి ఆల్రెడీ చనిపోయినాయి, దాన్ని బొందబెట్టడమా కాలవడమా అనే రెండే అంశాలు మిగిలినాయి. యూనివర్సిటీకి పోయి వైస్ ఛాన్సలర్స్, మొన్న సీఎం గారు వైస్ ఛాన్సలర్తో మీటింగ్ పెడితే కూడా వీరు వైస్ ఛాన్సలర్తో ఏం చెప్పారు తెలియదు. కానీ వైస్ ఛాన్సలర్లు మా దగ్గర ఏమీ లేదు, మేము పోయి ఆడ శ్మశానంలో కూర్చేసుకొని కూర్చున్నాం తప్ప ఏమి చేసే పరిస్థితి లేదనేటటువంటి కాడికి వచ్చింది. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక ప్రొఫెసర్ కూడా లేనటువంటి డిపార్ట్మెంట్లు పేపర్లో భర్తీ చేయబోతున్నారు అన్నారు. కానీ దానికి ఎన్ని భర్తీ చేసే ముందు రోజే మరి కాంట్రాక్ట్ లెక్చరర్లను ఏం చేస్తారు, దాని మీద ఒక కమిటీ కోదండరామ్ గారు తోటి ఒక కమిటీ చేసిండ్రు. మరి అదేమైతుందో తెలియదు. సో కాబట్టి నేను అనేది ఏంటంటే విద్యా వ్యవస్థ పైన ముఖ్యమంత్రి గారి యొక్క దృష్టి అనేటటువంటిది ఉండాల్సినంత ఉండలేదు. విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా ఆయనకు కరెక్ట్గా నివేదిస్తలేరు. అంటే కావాలనే లేకపోతే కనుక విద్యాశాఖ అనేటటువంటి దాన్ని బాగుపరచడము అనేటటువంటిది కనుక చేయాలంటే ఈ దేశంలో పివి నరసింహారావు గురించి ఎందుకు చర్చించుకుంటారండి? విద్యా వ్యవస్థలో మౌలికమైనటువంటి మార్పులు ఈ రాష్ట్రంలో ఏమన్నా వచ్చినాయంటే బికాస్ ఆఫ్ హిమ్. +2 ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్డ్ బై పివి నరసింహారావు. రెసిడెన్షియల్ స్కూల్ పెట్టింది పివి నరసింహారావు. ఈ రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ తీసుకొచ్చిందే పివి నరసింహారావు. అట్లా విద్యా వ్యవస్థ లోపల కొఠారి కమిషన్ దగ్గర నుంచి మొదలుకొని స్టడీ చేసి కొంత విద్యా వ్యవస్థను మెరుగుపరిచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ అటువంటి పరిస్థితి మళ్ళా వస్తుందంటే ఈ ప్రభుత్వంలో కొంత ఆ రకంగా విద్యా కమిషన్ వేయడం కానీ లేకపోతే విద్యా వ్యవస్థ లోపల మార్పులు తీసుకోవడానికి కొన్ని కనిపించినాయి కానీ ఆశించినంతగా కనిపిస్తలేదు. ముఖ్యమంత్రి గారు పెట్టాల్సినంత దృష్టి పెడతలేదు, ఎక్కడ కూడా చర్చ జరుగుతలేదు.
సో దానిలో భాగంగానే ఏదో ముఖ్యమంత్రి గారు మామూలుగా ఉంటే ఏదో చేనులో గుడ్డెద్దు చేనులు మేసినట్టుగా ఏదో గుడ్డెద్దు వచ్చి ఈ సాంస్క్రిట్ చేనులో మేసినట్టుగా కనిపిస్తుంది. అంటే గుడ్డెద్దు చేనులో పడతా అంటారు చూడు. ఇగో ఈ నిర్ణయం కూడా ఆయన చూడకుండానే ఇగో ఇటువంటి నిర్ణయాలు కొన్ని వందలు బయటికి వస్తున్నాయి రోజు. అట్లా ముఖ్యమంత్రికి తెలియకుండా ముఖ్యమంత్రి తెలియకుండా 400 కాలేజీల సాంస్క్రిట్ ఎవడన్నా పెడతాడా? మరి నిర్ణయం అది. నేనేమంటున్నా, సాంస్క్రిట్ను మీరు చంపకండి, కానీ తెలుగును ప్రోత్సహించండి, తెలుగు విద్యార్థులను ప్రోత్సహించండి, సాంస్క్రిట్ను కూడా అనుమతించండి. ఇష్టం చదువుకుంటారు. అంతేగాని మేము అన్నిటికీ సాంస్క్రిటే 90 మార్కులు వచ్చే సాంస్క్రిట్ అన్నా తీసుకో, 60 మార్కులు వచ్చిన తెలుగు అన్నా తీసుకో. సంవత్సరం మొత్తం కష్టపడితే 60 మార్కులు వస్తాయి తెలుగుకు. సంవత్సరం మొత్తం కాకుండా 2 రోజులు కష్టపడితే 90 మార్కులు వస్తాయి సాంస్క్రిట్. నీకు ఏది కావాలంటే నీ కొడుకు ఏం అడుగుతాడు? కానీ నాకు సాంస్క్రిటే అడుగుతాడు. కాబట్టి లేదు, ఇక్కడ నిర్ణయం తీసుకున్నప్పుడు సాధారణంగా కార్పొరేట్ కాలేజీలని మార్కులు ర్యాంకులు వీటి వైపు వెళ్ళిపోతున్నారు. డబ్బులు ఎన్ని లక్షలు ఇస్తారో అంత మార్కులు అనే భావన ఉన్నది. తెలుగు భాషను చేజేతులారా వచ్చే తరానికి అందకుండా చేయడం అనేది దీనికి ఆల్టర్నేట్ ఏదైనా ఉండాలి కదా, ప్రత్యామ్నాయం. మీరేమన్నా తెలుగు తప్పకుండా ఇంటర్ వరకు నేర్చుకోవాలి, ఏం చేయాలి? నేనేమంటున్నా అంటే తెలుగు తప్పకుండా నేర్చుకోవాలనేటటువంటి సిద్ధాంతం తేవాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా, ఆల్ ఆఫ్ సడన్ ఈ యొక్క సాంస్క్రిట్ తీసుకొచ్చి అన్ని కాలేజీల్లో పెడితే ఎట్లయితే చెప్పండి. ఇప్పుడు మనము పాఠశాలల పరిసరాలలో వైన్ షాపులు పెట్టొద్దు అంటాం. ఎందుకంటే విద్యార్థులు పొరపాటున చెడిపోతారని. నువ్వు ఉన్న కాలేజీలన్నింటిలో సాంస్క్రిట్ పెట్టి మీరు సాంస్క్రిట్ తీసుకోవద్దంటే ఎవడన్నా ఆగుతాడా? నువ్వు 90 మార్కులు చదవకుండానే 90 మార్కులు వచ్చే సబ్జెక్టు ఇంకో పక్కనే పెట్టి నువ్వు రాత్రి మొదలు కష్టపడితే 60 మార్కులు రానటువంటి తెలుగు ఎవరు చదువుతాడు చెప్పండి? లేదా సాంస్క్రిట్ని ఇష్టం ఉన్నోళ్ళు తీసుకోవచ్చు అనేటటువంటిది. కాబట్టి ఇప్పటికైనా నేను ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా ఏంటంటే, విమర్శనాత్మకంగా కాదు, ఒక దార్శనికంగా లేదా గ్రౌండ్ రియాలిటీస్ ఈ ముఖ్యమంత్రి గారికి తెలవాల్సింది ఏంటంటే, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక సాంస్క్రిట్కి సంబంధించిన సబ్జెక్టు ఇంట్రడ్యూస్ చేయండి, తప్పులేదు. అవసరం ఉన్నోడు అవకాశం ఉన్నోడు నేర్చుకోనియండి, ఆసక్తిని బట్టి. కానీ తెలుగును చంపేసి సగం కాలేజీలో తెలుగు లేకుండా చేసేటటువంటి ప్రయత్నం జరిగితే రేపు తెలుగు అనేటటువంటిది ఏ విధంగా వస్తుంది? ఒకటి. రెండవది, ఈరోజు నువ్వు గ్రూప్ 1 తీసుకో, గ్రూప్ 2 తీసుకో, ఏ దాంట్లో తీసుకున్నా తెలుగు కంపల్సరీ లాంగ్వేజ్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉంది. సాంస్క్రిట్ తీసుకున్నాడు రేపు గ్రూప్ 1 ఏం రాస్తాడు? గ్రూప్ 2 ఏం రాస్తాడు? ఇవన్నీ పరిణామాలను పరిగణలోకి తీసుకొని తెలుగు కోసం కోచింగ్ పోతున్నారు. ఇప్పుడు తెలుగు టీచర్కు ఉన్నంత డిమాండు ఈరోజు ఎకనామిక్స్ టీచర్కు కూడా లేదు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఈ తెలుగు ట్యూషన్ పోతున్నారా? తెలుగు ట్యూషన్ ఉన్నంత గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ లేకపోతే గ్రూప్ 4 కానీ ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో తెలుగు టీచర్స్కు ఉన్నంత డిమాండు, సివిక్స్ టీచర్స్కు ఉన్న డిమాండు ఏ సబ్జెక్టుకు లేదు. మనం పట్టించుకుంటలేదు కానీ చాలా సీరియస్ విషయం ఇది. సో కాబట్టి ఎందుకంటే మనం ఏమనుకుంటున్నాము, నేనేమనుకుంటున్నా, నాకు తెలుగు మొత్తం వచ్చాం అనుకుంటున్నా. సందులు సమాసాలు అడిగితే ఎన్ని సమాసాలు అంటే నాకు తెలియదు. మనం ట్రైనింగ్ అంటే కోచింగ్ పోతే తప్ప తెలియదు. సో కాబట్టి వీటన్నిటిపైన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు చరిత్రకు సంబంధించి తెలుగు ఏది ఆంధ్ర సాహిత్య చరిత్ర, ఆంధ్ర సాహిత్య చరిత్ర అంటాడు. ఆంధ్ర సాహిత్య చరిత్ర చదవని ఎవడు కూడా గ్రూప్ 1లో కనీసం ఫిలింలో కూడా పాస్ కాలేడు. అరే వాస్తవాలన్నీ ఇట్లా ఉంటే నువ్వు తెలుగును లేకుండా ఆది కవులు ఎవరు అంటే వాడు ఇటు అటు చూసేటటువంటి విధంగా పరిస్థితులు ఉంటే, కాబట్టి ఇది తెలుగును ప్రోత్సహించడం అనేటటువంటిది కనీసం బాధ్యత. రేపు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీరు సిలబస్లో పెట్టారు, లేదు అన్ని రకాల సిలబస్లో పెట్టారు, అటువంటిది తెలుగును చంపేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం అనేటటువంటిది ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని దశల వారీగా ఎవరైతే సాంస్క్రిట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను సంస్కృతాన్ని ఎందుకంటే సంస్కృతం అనేది మూల భాష. నేను ఏమంటున్నా అంటే ఇట్ ఈస్ అ మదర్ లాంగ్వేజ్. ఇప్పుడు మీరు ఇంకొక గొప్ప విషయం చెప్తా మీకు. దేశంలో ఇంగ్లీష్ అనేటటువంటిది రాజ్యాంగం రాసింది, కానీ అధికార భాష హిందీ అనేటటువంటిది కేంద్రంలో అధికార భాష. సాంస్క్రిట్ అధికార భాషగా పెట్టాలనేటటువంటి
చర్చ కూడా జరిగింది. అంబేద్కర్ లాంటి మేధావులు కూడా సంస్కృత భాష దేశ భాషగా ఉంటే ఎట్లా ఉంటుంది అనేటటువంటి దాని మీద కూడా రాజ్యాంగ పరిషత్తులో డిబేట్స్ జరిగినాయి. కానీ అల్టిమేట్గా అందరూ వచ్చినటువంటి నిర్ణయం ఏంటంటే ఇంగ్లీష్లో ఉంటే ప్రపంచానికి మన రాజ్యాంగం అంటే ఏందో తెలుస్తుంది, హిందీ అనేటటువంటిది రాజ్యాంగానికి ఉండాలని చెప్పి హిందీ పెట్టారు. ఈరోజు సాంస్క్రిట్ తీసుకొని వచ్చి సాంస్క్రిట్ తెలుగు కూడా సాంస్క్రిట్లో నుంచి వచ్చింది. భారతాన్ని సాంస్క్రిట్ నుంచి అనువదిస్తేనే కదా భారతాన్ని సాంస్క్రిట్లో అనువదించిన వాళ్ళే కదా వీళ్ళు కవులంతా. సో ఉద్గ్రంథాలన్నీ సాంస్క్రిట్లోనే ఉన్నాయి. ఆనాడు గ్రంథాలు సంస్కృతిలో ఉండొచ్చు కానీ ప్రజలు మాట్లాడింది తెలుగు భాష. నేనేమంటున్నా ప్రజలు తెలుగు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా ఇక్కడ ఒక విషయం ఏంటంటే మహాభారతం కానీ లేదా భాగవతం కానీ రామాయణం కానీ సాంస్క్రిట్లో ఉన్నప్పటికీ దాన్ని హిందీలో అనువదించారు, తమిళ్లో అనువదించారు, తెలుగులో కూడా అనువదించారు. వాళ్ళ తెలుగులో అనువదించినాకనే కదా ఈ రామాయణ మహాభారతాలు మనకి ఇంత గుండెలకు దగ్గరైనాయి. సో అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ నువ్వు సాంస్క్రిట్ వరకు తీసుకుపోతున్నా అంటే ఇక రేపు సాంస్క్రిట్లో మహాభారతం చదువుతామా? సో ఇటువంటి పరిస్థితులు అనేటటువంటి తీసుకుపోకుండా అల్టిమేట్గా సాంస్క్రిట్ అనేటటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని పునఃసమీక్షించి ఖచ్చితంగా దీనిపైన అందరూ ఉండాలి, అందులో మనం ఉండాలనేటటువంటి విధంగా ఐఎమ్ నాట్ టోటల్లీ ఎగనెస్ట్ సాంస్క్రిట్ అనేటటువంటి దాన్ని తెలంగాణ పొలిమెరల నుంచి తరిమి కొట్టమని నేను చెప్తలేను. సాంస్క్రిట్ అనేది ఉండాల్సిందే, ఎందుకంటే సాంస్క్రిట్ అనేది ఒక లాంగ్వేజ్. ఏదన్నా ఒక పరిస్థితి, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కన్నడ డిపార్ట్మెంట్ ఉందండి, మీకు తెలుసు కదా. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ స్టూడెంట్ నేను, పోతూ పోతూ చూస్తే మనకు కన్నడ కనిపిస్తుంది, కన్నడ డిపార్ట్మెంట్ ఉంటుంది. అవునవును. అరే తెలంగాణకు కన్నడకు సంబంధం ఏంటి అంటే పర్షియన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అరబిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, తమిళ్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నాయి. సో కాబట్టి దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నాం కదా, కాబట్టి ఇప్పుడు తెలుగు లెస్సగా ఉంచండి, మిగతా భాషలను కూడా ప్రోత్సహించండి అనేదే నా అభిప్రాయం.